శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం షాద్నగర్ నియోజకవర్గంలో శివాలయాలు శివనామ స్మరణతో మారుమ్రోగాయి. ఈ సందర్భంగా షాద్నగర్ నియోజకవర్గంలో ప్రసిద్ధిగాంచిన రామేశ్వరంలోని రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ శ్యామ్ సుందర్ రెడ్డి, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఈటా గణేష్, జడ్పీటీసీ తాండ్ర విశాల, ఎంపీపీ ప్రియాంక శివశంకర్ గౌడ్, బీజేపీ నాయకులు శాంతి కుమార్, అందే బాబయ్య, నందిగామ ఎంపీటీసీ కొమ్ము కృష్ణ తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. దేవాలయం వద్ద నిర్వాహకులు భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. Okay, the perfect in the front. Papa, Arati. Ladies, standing. It's a round that is put over. ओम नमस्ते ओम नमस्ते रुद्रमंथव उदोदशवे नमः नमस्ते अस्तु धन्वने बाहुभ्यां ददे नमः यादयिषु शिवतमा शिवं बभूवते सुनहो शिवाशरव्याया च वदयानो रुद्रमुडया अंदर చేయబట్టుకోండమ్మా అందరూ సాచ చేయబట్టుకోండి చెంబు పట్టుకోండి ओम नमस्ते अस्तु भगवान् विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय అందరూ మొక్కుకోండి. మొక్కిన వాళ్ళు అంటే రాజు కొద్దిగా అంటే అట్లా జరగాలి. మొక్కిన వాళ్ళు ఇట్లా రండి. అరే ఆ పండ్లన్నీ ఇచ్చేసి వేస్ట్ అయితే తీసుకో. రైట్ ఆడ బుట్టి వేస్ట్ అయితే మనం ఏం చేస్తాం? కొంచెం సైడ్ జరపండి. ఉన్నాయి రావాలి. లోపలికి రావాలి. రమ్మా మళ్ళీ ఇదే పోతుంది పెద్ద వెళ్ళాలి. లోపలికి రావాలి. నిలబడి Give me a look. It's here.
మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ షాద్నగర్ నియోజకవర్గంలో మరి రామేశ్వరం రామలింగేశ్వరం పవిత్రమైన దేవుడు. మరి ఈరోజు ప్రతి ఒక్కరూ ఒక పొద్దు విడవడానికి మరి ఈ రామేశ్వరం షాద్నగర్ నియోజకవర్గంలో పవిత్రమైన శివాలయము శివరామలింగేశ్వర స్వామికి, అదేవిధంగా మరి షాద్నగర్ నియోజకవర్గం వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో మరి ఈ రామేశ్వరం అంటే పవిత్రమైనది కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక పొద్దులు కూడా ఇడవడానికి ఇక్కడ రావడం జరుగుతుంది. అదేవిధంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మరి వర్షాలు కానీ పాడి పంటలు కానీ మంచిగా కురవాలని కోరుకుంటూ మహాశివరాత్రి ప్రజలందరికీ శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఓం నమో శివాయ. ఓం నమో శివాయ. ఈ రామేశ్వరం ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా షాద్నగర్ నియోజకవర్గ ప్రజలకు, మా కార్యకర్తలకు అందరికీ ముందుగా మా బీజేపీ పార్టీ తరఫున ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ రామేశ్వరంకు ఒక చరిత్ర ఉంది. ఇది పుట్టు రామేశ్వరం, పుట్టు లింగం. నా చిన్నతనంలో నేను చూసిన నాడు చిన్నగా ఇంత గుండ్రాయిలాగా ఉండే, ఈరోజు మనకు అబ్బని పరిస్థితి. అంటే దీని చరిత్ర ఏంటంటే, ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసే కంటే ముందు ఒక ఎస్టీ రైతు బిడ్డ గుంటక మీద ఆ ఒక రాయిని పెట్టుకొని గుంటక కొట్టేవాడు. తర్వాత ఆ గుంటక కొడుతూ సాయంత్రం అయిన తర్వాత అక్కడ ఆపితే అది దొడ్డుకుంటూ వచ్చి మళ్ళీ ఇప్పుడు ఉన్న స్థలాలకు వచ్చేది. అయితే ఒకరోజు చూసుడు, 2 రోజులు చూసుడు, 3 రోజులు చూసుడు, ఎవరో తీసుకుపోయి పెడుతున్నాడు, నాకు ఇబ్బంది అవుతుందని ఒకరోజు కాపలా కాస్తే 12 గంటల తర్వాత గుంటక మీదకి వెళ్ళి దొల్లుతూ వచ్చి ఇక్కడ ఆగింది. ఆ రైతు చెప్పినప్పుడు ఈ యొక్క వింతను చూసినప్పుడు మొత్తం కూడా అందరూ ఆశ్చర్యపోయి ఇది పుట్టలింగం అని చెప్పి ఇక ప్రతిష్ఠ చేసి మరి చాలా ఏళ్ల నుండి ఈ యొక్క భక్తులు ప్రతి శివరాత్రి రోజే కాకుండా ఇతర రోజులలో కూడా నిత్యం ఇక్కడికి రావడం జరుగుతుంది. ఈ యొక్క రామలింగేశ్వర స్వామి ఆశయాలు, ఆశీస్సులు మనకు ఉండాలి. రైతులు బాగా ఈ యొక్క నియోజకవర్గంలో చాలామంది రైతులు ఉంటారు కనుక పాడి పంటలు చాలా బ్రహ్మాండంగా పండించుకొని ఈ దేవుని ఒక కృపతోటే మరి ఆనందంగా ఈరోజు ప్రజానికం గడుపుతున్నారు కనుక మరి ఈ యొక్క రామేశ్వరం రోజు మా శివుని ఆజ్ఞ, ఆయన దయ, ఆయన దీక్ష మా నియోజకవర్గ ప్రజలకు ఉండి ఎల్లవేళలా ఎలాగే ఆయనను కొలిచే విధంగా భక్తులు పెద్ద మొత్తంగా వచ్చే విధంగా ఆయన ఆశీర్వాదం ఉండాలని ఆ శివలింగుడు, ఆ పార్వతీ పరమేశ్వరుల మరి మా పైన దయా దాక్ష ఉండాలని కోరుకుంటున్నాం. శివాయ. మహబూబ్నగర్ పార్లమెంటు సోదరిమణులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు మహాశివరాత్రి. ఈ రామేశ్వరం దేవాలయానికి వేల మంది భక్తులు వచ్చి దేవుని దర్శనం చేసుకుంటున్నారు. మరి దీని పూర్వ చరిత్ర చూస్తే ఈ శివలింగం స్వయంభూ, తానంతట తానే వెలిసిన దేవుడు, దినదినాభివృద్ధి చెందుతున్న శివలింగం. ఈ ప్రదేశాలు అంటే దేవాలయాలు మన హిందువులను ఐక్యత తీసుకొచ్చే ప్రదేశాలు. అలాంటి దేవాలయాలు మన సనాతన ధర్మాన్ని కూడా పరిరక్షించే స్థలాలు. మన భక్తులందరికీ కూడా, ఇక్కడున్న ప్రజలందరినీ కూడా ఆ శివుడి యొక్క ఆశీర్వాదంతో, సుఖశాంతులతో సస్యశ్యామలంగా ఈ ప్రదేశం కావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరొక్కసారి మన మహబూబ్నగర్ పార్లమెంటు సోదరిమణులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఓం నమః శివాయ. షాద్నగర్ నియోజకవర్గ ప్రజలకు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు కూడా మహాశివరాత్రి శుభ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఆ పరమశివుని ఆదిదేవుడు, ఆ పరమశివుని దయతో మరి షాద్నగర్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని ఈ సందర్భం కోరుకుంటూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.